ప్రభుత్వం నుంచి తక్కువ ధరలకే భూములు పొంది నిబంధనల ప్రకారం పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించని దేశ రాజధాని ఢిల్లీలోని 51 ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్యులకు సైతం నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో గతంలో తామిచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజరియాల ద్విసభ్య ధర్మాసనం ఫైర్ అయింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను సదరు 51 ఆసుపత్రులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. అయితే 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ల్యాండ్ మార్క్ తీర్పు ప్రకారం ప్రభుత్వ రాయితీ భూముల్లో నిర్మించిన ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజల కోసం తమ ఇన్పేషెంట్ విభాగంలో 10% బెడ్లను, అలాగే అవుట్ పేషెంట్ విభాగంలో 25% సేవలను పూర్తిగా ఉచితంగా అందించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే చాలా హాస్పిటళ్లు ఈ నిబంధనలు కాగితాలకే పరిమితం చేసి పేదలకు ఉచిత వైద్యం నిరాకరిస్తున్నట్లుగా ధర్మాసనం విచారణలో గుర్తించింది. 2018 తీర్పును అమలు చేయని ఆసుపత్రులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి, ల్యాండ్ ఓనింగ్ ఏజెన్సీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను తుంగలో తొక్కిన ఆసుపత్రులకు ఇచ్చిన భూమి రాయితీలు, లైసెన్సులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఇకపై నిబంధనల ఉల్లంఘనలకై కఠిన చర్యలు తప్పవని, సామాన్యుడికి ఉచిత వైద్యం అందేలా పర్యవేక్షించేందుకు ఓ స్పెషల్ ఆఫీసర్ను సైతం సుప్రీంకోర్టు నియమించింది.